గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఐఎమ్ అర్జున్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ ఫ్లెక్స్. ఇవాళ టాపిక్ ఏంటి అంటే వాట్ అబౌట్ ప్రోటీన్. అసలు ప్రోటీన్ ఎందుకు తీసుకుంటారు, అసలు మనకి ప్రోటీన్ ఎలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో ఫుల్గా చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. యూస్ ఆఫ్ ప్రోటీన్ ఏంటి అంటే నీ బాడీలో ఉన్న మజిల్స్ని రిపేర్ చేయడానికి అండ్ మజిల్స్ని బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలామంది జిమ్కి అయితే వెళ్తారు కాబట్టి సో వాళ్ళకైతే ప్రోటీన్ అయితే చాలా అవసరము. చాలామంది ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు. సో ఫస్ట్లోనే మీరు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మీకైతే ఫస్ట్లో తెలియదు కాబట్టి ఫస్ట్ ఫుడ్ నుంచి అయితే మనం అయితే ప్రోటీన్ తీసుకోవాలి గైస్. తర్వాత కావాలంటే మనం ప్రోటీన్ పౌడర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ప్రోటీన్ వల్ల స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్ అనేవి అయితే బాగుంటాయి అనమాట. సో స్కిన్ కలర్ అనేది బాగా వస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో నెయిల్స్ కూడా అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇవన్నీ మనకైతే ప్రోటీన్ నుంచే బాగా మంచిగా స్ట్రాంగ్గా అండ్ మంచి గ్రోత్ అయితే ఇస్తాయి అనమాట. సో ప్రోటీన్ వల్ల మంచి గ్రోత్ అండ్ గ్రోత్ హార్మోన్స్ బాగుంటాయి. స్ట్రెంత్కి కూడా ప్రోటీన్ అనేది అవసరం. ఎనర్జీ సోర్స్లో మన బాడీలో కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి లేకపోతే ప్రోటీన్ కూడా ఎనర్జీ కోసం యూస్ అయితే అవుతుందన్నమాట. సో అలాగే వచ్చి పిల్లల గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది. వెయిట్ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది అయితే కట్ కోసం అయితే మనం అయితే ప్రోటీన్ అయితే యూజ్ చేస్తారు. ప్రోటీన్ అనేది మళ్ళీ మనం ఎక్కువ హెవీగా తినకుండా అయితే ఆపుతుంది. మనం కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఓవర్ ఈటింగ్ అనేది తగ్గుతుంది. సింపుల్గా చెప్పాలంటే జిమ్ వాళ్ళు మజిల్స్ కోసం, అలాగే చిన్నపిల్లలు అయితే గ్రోత్ కోసం, అలాగే నార్మల్ పీపుల్స్, ఆల్ ఆఫ్ ది పీపుల్స్ వచ్చి హెయిర్ అండ్ స్కిన్ అండ్ నెయిల్స్ మంచి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా అవ్వడానికి మనకైతే ప్రోటీన్ అయితే చాలా అవసరము. అయితే మీకైతే నేను బడ్జెట్లో ప్రోటీన్ ఫుడ్స్ అయితే చూపిస్తాను. సో ఫాస్ట్గా నోట్ చేసుకోండి. సో నా దగ్గర ఉన్న ఫుడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేనైతే మార్నింగే వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇదైతే నాకు అది 20 రూపీస్కి అయితే వచ్చాయన్నమాట. 50 grams ఆఫ్ సోయా ఎసెన్స్. దీంట్లో అయితే మినిమం 8 నుంచి 10 grams ఆఫ్ ప్రోటీన్ అయితే దొరుకుతుంది. సో అండ్ ఇవి వచ్చి మూంగాలు అంటే పచ్చి పెసలు అంటారు. సో దీంట్లో 50 grams ఆఫ్ పచ్చి పెసల్లో మనకైతే 24 to 25 grams ఆఫ్ ప్రోటీన్ అయితే దొరుకుతుంది. సో ఇట్లాంటి ఫుడ్స్ మీరు ఎక్కువ బయట చీట్ ఫుడ్స్ తినడానికంటే ఇట్లాంటివి తెచ్చుకోండి. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నా మీరు 100 రూపీస్తో ఎగ్స్ కూడా ఉంటాయన్నమాట ప్రోటీన్ కోసము. 6 grams అయితే మనకైతే ఎగ్స్లో ప్రోటీన్ దొరుకుతుంది 1 ఎగ్లో అనమాట. సో అండ్ చికెన్ అనమాట. 50 grams ఆఫ్ చికెన్లో 26 grams ప్రోటీన్ అయితే ఉంటుంది. సో అలాగే ఫిష్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఫిట్నెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మనకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే నెక్స్ట్ రాబోయే వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ అయితే మంచి వీడియోస్తో వస్తాను అండ్ మంచి కంటెంట్తో వస్తాను. సీ యూ గైస్, బాయ్.